శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు భోగి అలాగే సంక్రమణం జరిగేటటువంటి సమయం. ఈ రెండు సందర్భాలలోనూ విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం జరగడం నిజంగా భగవద్ అనుగ్రహంగా భావిస్తున్నాను. ఈరోజు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఉన్నాను. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్ర దేవాలయంలో ఆలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని లోపలికి ఫోను అనుమతి లేదు కనుక ఈ సమయంలో ఇక్కడ కుక్కిది సంబంధించినటువంటి దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ ఉండేటటువంటి విశిష్టత ఏంటయ్యా అంటే, ఇక్కడ ఉండేటటువంటి విశిష్టత ఇక్కడ వాసుకి సర్ప సుబ్రహ్మణ్యేశ్వరులతో పాటుగా వాసుకి సర్పం కూడా ఈ ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి సేవలు నాగప్రతిష్ఠ, నవనాగప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఎంట్రన్స్ వెళ్ళేటటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే వాసుకి సర్పరూపంలో ఉండేటటువంటి వాసుకి ఈ రెండు కూడా ఈ క్షేత్రంలో దర్శనం ఇవ్వడం, అలాగే ఈ క్షేత్ర దర్శనం చేత సర్పశాపాలు, సర్పదోషాలు, అలాగే కాలసర్ప సంబంధమైనటువంటి దోష నివృత్తి జరుగుతుంది అని, పితృశాప నివృత్తి జరుగుతుంది అని అనేక ఆధారాలతోటి మనకి ఇక్కడ ఉండేటటువంటి విశిష్టత. అలాగే ఈ ప్రదేశంలో శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య స్తుతి చేసినట్లుగా మనకు చెబుతూ ఉంటారు. అటువంటి గొప్ప క్షేత్రం ఇది. ఈ క్షేత్ర దర్శనం వలన అందరికీ కూడా ఆరోగ్య భోగ భాగ్యాష్టైశ్వర్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది స్వామివారి యొక్క వెండి రథం. ఇది రేపు మకర సంక్రాంతి, రేపటి రోజున ఈ ఉత్సవం అంతా జరుగుతుంది. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి రథం ఇది.